అది ఒక ప్రశాంతమైన ఉదయం. పిల్లలు పెద్దలు వారి వారి పనుల్లో మునిగిపోయి సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ప్రకృతి తన విలయ తాండవాన్ని ప్రారంభించింది. భూమి పగిలింది, భవనాలన్నీ కూలిపోతున్నాయి. ప్రపంచమంతటా గందరగోళం వ్యాపించింది. ఆ గందరగోళంలో ఒక పసిపిల్లవాడు ఒక అపార్ట్మెంట్ పై నుంచి కిందకి జారిపోయాడు. ఇక అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఒక పిల్లి ఆ పిల్లవాడిని కాపాడి ఒక పసి ప్రాణం పోకుండా చూసింది. వెంటనే ఆ పసిపిల్లవాడిని తీసుకుని ఆ ప్రమాదం జరుగుతున్న ప్రదేశం నుంచి దూరంగా పారిపోయి అడవులలోకి వెళ్ళిపోయింది. అడవిలో వెళ్తూ ఉండగా ఒక అందమైన కుటీరం ఆ పిల్లికి కనిపించింది. ఆ పిల్లి ఆ బాబుతో పాటు ఆ కుటీరం లోపలికి వెళ్ళింది. బాగా రాత్రి కావడంతో ఆ బాబు అప్పుడే పడుకుండిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ పిల్లి ఎంతో ప్రేమతో ఆ చిన్ని బాబు కోసం పాలు కాంచి ఇస్తుంది. ఇక అప్పటి నుంచి ఆ పిల్లి మరియు ఆ చిన్ని బాలుడు కలిసి జీవించడం ప్రారంభించారు. ఆ పిల్లి ఎంతో ప్రేమతో రకరకాల రుచికరమైన భోజనం ఆ అబ్బాయి కోసం చేసేది. ఆ చిన్ని బాబుకి నీల్ అని పేరు కూడా పెట్టింది. వారు ఉన్నది అడవి కాబట్టి అడవిలో ఉండడానికి అవసరమైన మెలకువలన్నీ క్యాట్ నీల్కి నేర్పిస్తుంది. అప్పుడప్పుడు మిగతా జంతువులన్నీ కూడా అక్కడికి వచ్చి నీల్ తోటి ఆడుకొని వెళ్ళిపోతూ ఉండేవి. ఇక ఈ అడవి నీల్ యొక్క కొత్త ఇల్లుగా మారిపోయింది. క్యాట్ ఇంకా నీల్ ఇద్దరు రెండు వేరు ప్రపంచాలకు చెందిన వారైనప్పటికీ ఆ అడవిలో ఇద్దరూ కలిసిమెలిసి ఎంతో ప్రేమగా జీవించసాగారు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.